నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. సుగాలి ప్రీతి గురించి అసలుకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పట్లో 8 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీనిపైన జనసేన అనేటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఒత్తిడి తెచ్చి దాదాపు 2 లక్షల మందితో ఆయన నిరసన తెలియజేయడం, ఇది ఒక నేషనల్ ఇష్యూ కావడంతో అప్పుడు 2019 నుంచి 24 దాకా ఉన్నటువంటి ఒక వైసీపీ గవర్నమెంట్ వీళ్ళకి కొన్ని పరిహారాలు అయితే ఇచ్చారు. అదిగాక ఎస్టీకి సంబంధించినటువంటి ఒక వాళ్ళకి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వైసీపీతో కొంత తోడై కొంత దళితులకు సంబంధించినటువంటి ఒక ఆ పార్టీలో ఉంటూ ఇప్పుడు మళ్ళీ జనసేనాని ఏమీ చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చేసిన నిరసనకి ఎలాంటి లబ్ధి చేకూరింది సుగాలి ప్రీతి వాళ్ళ ఫ్యామిలీకి ఏంటి? ఇప్పుడు నిజంగా ఆవిడ ఇట్లా ఆరోపణలు చేస్తుంది కాబట్టి ఏ రకంగా ఆరోపణలు చేస్తే మంచిదంటారు? దీని గురించి మీరు ఏం చెప్తారు? సుగాలి ప్రీతి అందరికీ అప్పుడు తెలిసిన విషయమే. ఆ అమ్మాయి ఎలా మరణించింది ఏంటి, మరి ఆ కేసు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే పట్టించుకున్నారు, కాకపోతే ఎక్కువ దర్యాప్తులోకి వెళ్లకుండానే ఇప్పుడు చూస్తున్నాం. మరి ఇంత లబ్ధి పొందిన ఈవిడ ఈ రోజున ఎందుకు మాట్లాడుతుంది? ఆ రోజున కూడా అదే జరిగింది. కాబట్టి ఆ కేసు ముందుకు వెళ్ళకపోవటం, దాన్ని ఎట్లయినా సరే తెర మీదకి తీసుకొచ్చి అది నేషనల్ లెవెల్లో ముందుకు రావాలి, ప్రతి ఒక్కరు కూడా దాని మీద అవగాహన తెచ్చుకోవాలి అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఇక్కడ ఒకటి గమనించాలి, వీళ్ళందరూ ఆయన అప్పుడు ఏ అధికారంలో కూడా లేరు, అయినా కూడా 2 లక్షల మందితో పోరాడారు. వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి మీరందరూ సపోర్ట్గా ఉండండి, మనందరం కలిసి ర్యాలీలు చేద్దాము, నిరసన తెలుపుదాము, మరి వాళ్ళ కుటుంబానికి ఏదైనా సరే లబ్ధి చేకూరే విధంగా, మంచి జరిగే విధంగా, న్యాయం జరిగే విధంగా మనం ఉందామని. మరి ఈ రోజున అంత మంచి చేసి న్యాయం చేసి వాళ్ళకంటూ భార్యాభర్తలు ఇద్దరికి, ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ఉద్యోగాలు గవర్నమెంట్ ఆఫీసులో, అదేవిధంగా వాళ్ళకి వ్యవసాయ భూమి, మరి అదేవిధంగా ఇల్లు కట్టుకోవటానికి భూమి, అదొక 5 ఎకరాలు, ఇంటికి ఒక 5 సెంట్లు భూమి, దాదాపుగా అదే కోట్ల విలువ చేసేది. అంటే వ్యవసాయ భూమి ఇప్పుడు 1 ఎకరం వచ్చేసి 2 కోట్లు అంటున్నారు. ఇది ఏదైతే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన స్థలం అయితే ఉంది 5 సెంట్లు, దాదాపుగా సెంటు 15 లక్షల పైనే ఉందంటున్నారు. అంటే ఇంత లబ్ధి, అంటే ఈ రోజున గొప్ప కాదు, అంటే ఈ రోజున మిమ్మల్ని ఆదుకొని ఇంత నిలబడి అండగా మీకు ఒక ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి మీద ఎవరి మాటలు నమ్మి ఎవరి ప్రలోభాలకు గురయ్యి ఈ రోజున తిరుగుబాటు చేయటానికి గల కారణాలు. ఇప్పుడు మీరు అంటున్న మాట ఏదైతే ఉందో వైసీపీ వీళ్ళని రెచ్చగొడుతుంది అనేది మాత్రం చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఏదైతే యాంకర్ శ్యామల గారు కూడా మాట్లాడుతూ ఏదైతే సుగాలి ప్రీతి వాళ్ళ మదర్కి మీరు ఎన్నో రకాల మాటలు ఇచ్చారో, మీరు ఇదేనా మీరు మహిళలు చేసే గౌరవం అని చెప్పి మాట్లాడుతున్నారు. సో నిజంగా వైసీపీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి, నిరసనలు కూడా సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు నిజంగా తీసుకున్న బెనిఫిట్స్ని ఏం చేయాలి, ఎలా వీటికి సంబంధించి సుగాలి ప్రీతి మదర్ కావచ్చు లేకపోతే వైసీపీ ఏం చేయాలంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, ఆవిడ దేనికోసం పోరాడుతున్నారు, ఈ రోజున లబ్ధి చేకూరింది, కానీ దాని గురించి అంటే దీంతో నా పాపను తూయలేరు కదా అనుకోవచ్చు, ఎవరం కూడా దానికి ఒప్పుకోం. కాకపోతే ఒక మంచి చేసిన వ్యక్తిని మర్చిపోయి, చేసిన సహాయాన్ని మర్చిపోయి, అతను ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చారో అది మర్చిపోయి ఇలా మాట్లాడటమే ప్రతి ఒక్కరికి బాధాకరం. ఈ రోజున ఆ పాపకు జరిగిన అన్యాయాన్ని ఎవరు కూడా కాదనట్టలేదు, జరిగిన ఆ దానికి ఎవరు కూడా ఈ రోజున మనం తిరిగి తీసుకొచ్చేది కాదు. మరి ఆ నేరస్తులు ఎవరనేది కూడా ఈ రోజున కనిపించే పరిస్థితి కూడా లేదంట, అన్ని తారుమారు చేసేశారు. అంటే ఇంత చరిత్ర కనిపిస్తూ మీకు ఎవరు ధైర్యాన్ని ఇచ్చి మీకు ఒక మోరల్ సపోర్ట్గా నిలబడిన వ్యక్తి మీద గతంలో ఇదే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి మరి ఎన్నిసార్లు వాళ్ళని మాట్లాడిందండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని, ఆ వీడియోలన్నీ ఉన్నాయి కదా ఈ రోజున. మరి వాళ్ళు ఎవరూ పట్టించుకోవట్లేదని, వాళ్ళు ఉండే ప్లేస్కి ఒకసారి వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ గారిని కలుద్దామని వెళ్ళినప్పుడు, అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ హోమ్ మినిస్టర్, మరి పోలీసులు మమ్మల్ని కింద పడేసి తొక్కారు, బూటు కాళ్ళతో తొక్కేశారని చెప్పి ఆవిడే చెప్పారు, ఆవిడ నోటితో. ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎవరు కూడా పట్టించుకోవట్లేదని ఆవిడే మాట్లాడారు. సేమ్ అదే మాటలు ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి కదా రివర్స్లో. ఆ రోజున జనసేనాని పట్టించుకున్నారని ఆయన దగ్గర కూర్చొని మాట్లాడటం అవన్నీ మనం చూసాం వీడియోస్. మీరెంతో మాకు సపోర్ట్గా నిలబడుతున్నారని చెప్పి ఆవిడ మాట్లాడింది. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఎవరు మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడమని చెప్తున్నారు, దీనివల్ల వాళ్ళకి లబ్ధి ఏంటి? ఈవిడికేం ఉండదు, పాములాగా ఉపయోగించుకుంటున్నారు అంతే. అంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని పదే పదే చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వాళ్ళకి అన్యాయమే కదండి ఎప్పుడు ఆయన చేసింది.
బీసీ సామాజిక వర్గాన్ని కానీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు కానీ ఏం చేశాడు అంటే ఈ విధంగా వాళ్ళని పాముల్లాగా మనం చూసాం. సింగయ్య కారు కింద నలిగిపోయి చనిపోతే మరి వాళ్ళ కుటుంబీకులను ఇతను ఇంటికి పిలిపించుకున్నాడు. అది ఎక్కడా కేసు లేదు, ఏమి లేదు, పట్టించుకోవట్లేదు. దీని మీద అసలు ఎక్కడా కూడా ఎవరు మాట్లాడింది లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు అతను ఆ కేసులో నిందితుడిగా ఉండి మరి బాధితుల్ని ఇంటికి పిలిపించుకోవచ్చా? అంటే నువ్వు మాజీ సీఎం అయితే లేకపోతే పులివెందుల 11 ఎమ్మెల్యే అయితే ఎవరికి ఎక్కువ? అంటే చిన్నోడికో న్యాయం, పెద్దోడికో న్యాయం. ఇతను ఎన్ని విధాలుగా ఎంతమందిని ప్రలోభాలకు గురి చేస్తున్నాడు, ఎంతమందిని డబ్బు ఆశ చూపిస్తున్నాడు, లేకపోతే ప్రాణభయం పెడుతున్నాడు, చంపేస్తానని బెదిరిస్తున్నారు. మరి చూసాం డ్రైవరు సుబ్రహ్మణ్యం మరణం అప్పుడు వాళ్ళని కూడా బెదిరించారని. అంటే 1 కాదు 2 కాదు. మరి డాక్టర్ సుధాకర్ ఎలా చనిపోయారో దాంట్లో కూడా చూసాము. అంటే వీళ్ళు ఎక్కడ చూసుకున్నా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ఏ విధంగా చంపేశారు, మరి ఏ విధంగా వీళ్ళు వాడుకొని వదిలేశారు వాళ్ళని. ఇన్ని విధాలుగా కనిపిస్తున్న మళ్ళీ ఈవిడ పాములాగా వాళ్ళ చేతుల్లో మారుతుంది అనేది ప్రతి ఒక్కరికి బాధాకరంగా ఉంది. అంటే శ్యామల గారు దీని గురించే కాదులేండి, ఎవరిని మాట్లాడకుండా ఉంది ఆవిడ. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ జీవితం ఏంటి? వీళ్ళు బెట్టింగ్ యాప్లకు ప్రమోటర్స్గా ఉండి దాంట్లో ప్రమోషన్లు ఇచ్చి జైళ్ళు చుట్టూ బెయిల్ కోసం తిరుగుతూ ఈ రోజున వచ్చేసి కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని అనేంత స్తోమత స్థాయి వీళ్ళకు ఉందా ఈ రోజున? అసలు మాట్లాడేది ఎక్కడ మాట్లాడతారండి? అసలు ఏ సంక్షేమ పథకమైనా తీసుకొచ్చింది ఎవరు? వీళ్ళ పార్టీ ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? వైఎస్ఆర్సీపీ పార్టీ. వీళ్ళ అనుభవం ఎంత, వీళ్ళు చేసిన పనులేంటి, ఇంతవరకు ఏదైనా రాష్ట్రానికి ఒక మంచి చేశారా? ఏదీ లేదు కదా. ఈ రోజున వచ్చేసి ఇష్టానుసారంగా ఇట్లాంటివన్నీ కూడా ఉపయోగించుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ ముందు మైకి పెట్టేసి ఇలాంటి మాటలన్నీ మాట్లాడించడాన్ని నిజంగా ఇంకా రేపు ఎవరైనా సరే నిలబడతారు ఇట్లాంటి వ్యక్తులకి? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి అనిపిస్తుంది కదా, మనం ఒకరికి మంచి చేద్దామని నిలబడితే ఈ రోజున మనకే అది చెడెదురైంది అనేది. మంచికి పోతే చెడెదురైంది అని అంటారు పెద్దలు, ఇట్లాంటివేనేమో. కాబట్టి నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు ప్రజల మీద కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద కానీ ఏమాత్రం ప్రేమ, గౌరవం, మర్యాదలు ఉన్నా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అదైతే మాత్రం చెయ్యరండి. వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే దేనికోసం చేస్తున్నారు? ఈ రోజున వాళ్ళే చేయొచ్చు కదా. బాబాయ్ మరణించినప్పుడు ఎవరున్నారు అధికారంలో? వీళ్ళే కదా. వెంటనే వచ్చాడు 3 నెలలకు జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకున్న చావుని వీళ్ళే కదా చంపేయించారు. ఇప్పుడు ఆ మరణంలో కూడా ఎంతమంది చనిపోయారు? ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన పనులన్నీ కనిపిస్తున్నా ఉన్నా కూడా ఎందుకు కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది? ఈ రోజున దీని మీద తీవ్రమైన చర్చ జరగాలి, వాళ్ళకి శిక్ష పడాలి, ఇక్కడ న్యాయం గెలవాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం వీళ్ళు జరిగేలా చూడాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్లే కాదు, ఇంకా 5 ఏళ్ళు, ఇంకో 5 ఏళ్ళు ఉండాలంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని తీసుకురావాలి అనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. సో సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ చేస్తున్నటువంటి ఒక ఆరోపణలను ఎలా చూడాలి? వాస్తవానికి ఇలాంటి ఆరోపణలు కావచ్చు, ఇలాంటి నిరసనలు కావచ్చు చేయడాన్ని ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు వైసీపీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఎలాంటి నిరసనలు చేస్తే కరెక్ట్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 1.5 కాలం దాటిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారు? ఎందుకు ఈ ఆలోచన ఎవరి వల్ల వచ్చింది? ఎవరి లబ్ధి కోసం చేయిస్తున్నారు? కానీ ఇక్కడ వాళ్ళ లబ్ధి కంటే ముఖ్యం ఈవిడ ఏదైతే పోరాటం చేస్తుందో దాన్ని ధైర్యంగా చేయాలి, ముందుకు వెళ్ళాలి. కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఈవిడకి ఇచ్చిన ఏదైతే పొలాలు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, ఉద్యోగాలు ఇవన్నీ కూడా మరి ఈవిడ లబ్ధి చేకూరే విధంగా వాళ్ళు ఎందుకు చేశారు? మరి అదేవిధంగా ఈ అమ్మాయి కేసులో అసలు ఆధారాలు లేవు. ఇప్పుడు డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు అంటున్నారు. వీళ్ళు ఎవరి మీద అయితే ఆరోపణ చూపిస్తున్నారో ఆ వ్యక్తులకి ఆ డిఎన్ఏకి మ్యాచ్ అవ్వట్లేదు అంటున్నారు. మరి ఆధారాలు ఎవరు తుడిపేశారు? ఈ రోజున ఇచ్చినవన్నీ కూడా వెనక్కి ఇవ్వటం, మీరు ధైర్యంగా నేనే లబ్ధి పొందలేదు, ఇప్పుడు నిక్కచ్చిగా నిజాయితీగా నేను పోరాడుతున్నాను అనేది మనం నిరూపించుకుంటూ, అదేవిధంగా నీ బిడ్డకు న్యాయం జరగాలంటే మరి న్యాయ పోరాటం ఎవరితో కలిసి చేయాలి? చట్టానికి, ధర్మానికి న్యాయబద్ధంగా ఉండే వాళ్ళతో కలిసి చేయాలి. ముంబై నుంచి హీరోయిన్ తీసుకొచ్చి బంధించిన వాళ్ళతో కాదు కదా, ఇంటి ఆడపిల్లలను కూడా బయటికి గెంటేసిన వాళ్ళతో కాదు కదా. వాళ్ళ మాటలు నమ్మితే ఈ రోజున రాష్ట్ర ప్రజలు లక్షలాది మంది తాళిబొట్లు తెంచేశాడు జగన్మోహన్ రెడ్డి మద్యం మాఫియాతో. మరి సొంత బాబాయిని చంపేసి పినతల్లి తాళిబొట్లు తెంచేశాడు. మరి అలాంటి వ్యక్తి న్యాయం చేస్తాడా? ఒక్కసారి ఆలోచించుకొని మనం ఎటువైపు నిలబడి న్యాయ పోరాటం చేయాలి, ఎవరు మన గతంలో మద్దతు ఇచ్చారు, ఈ పోరాటం నేషనల్ లెవెల్లో వెళ్ళటానికి కారణం ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించుకొని సుగాలి ప్రీతి మదర్ ఎవరైతే ఉన్నారో
ఆవిడ ఒక్కసారి ఆలోచించుకొని ఈ పోరాటాన్ని కొనసాగిస్తే అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారండి. సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఒక మదర్ చేస్తున్న ఆరోపణలు మాత్రం నిజంగా ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు మాత్రం కరెక్ట్ కాదని చెప్పి అయితే ప్రజలైతే అంటున్నారు. తీసుకున్నటువంటి ఒక లబ్ధి తీసుకుంటూనే దాన్ని అనుభవిస్తూనే ఈరోజు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారు. సో దీనికి వైసీపీ సపోర్ట్ ఇవ్వడం మాత్రం దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఒక వ్యూహం పన్నారని చెప్పి అయితే అనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.